హాయ్, వెల్కమ్ టు అభినవ్ భారత్ క్రికెట్ న్యూస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే ఐపీఎల్ ఫైనల్ 2024 ఐపీఎల్ విన్నర్ ఎవరు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రెడీ 14 మ్యాచ్లు 9 గెలిచి 3 ఓడిపోయి 20 పాయింట్స్తో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ సెకండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఫైనల్ తలపడతాయని మనకి ఇప్పటికే క్లియర్గా అర్థమైపోయింది. పాయింట్స్ వైజ్ కావచ్చు, విన్స్ వైజ్ కావచ్చు, ఆల్రెడీ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఫారిన్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ప్లేయర్స్ కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్గా ఉంది. అండ్ ఈ రెండు టీమ్స్కి వస్తే కోచెస్, కోల్కతాకి అయితే మన ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ టీంకి ఇచ్చే స్పోర్టివ్నెస్ కావచ్చు, ఆ టీంకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ, ఆ ప్లేయర్స్ని తను మోటివేట్ చేస్తున్న విధానం అయితే ఎక్కడ కూడా ఓడిపోకుండా నాన్ స్టాప్ ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళి ఫైనల్కి వెళ్ళిపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ వచ్చి డానియల్ వెటోరీ, న్యూజిలాండ్ ఫార్మర్ ప్లేయర్. సో ఈవెన్ డానియల్ వెటోరీ కూడా మోస్ట్ సీనియర్ ప్లేయర్. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ ఫైనల్ గెలుస్తుందని మనకు ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ చూస్తే అర్థమైపోతుంది. వరుస విజయాలతో వాళ్ళు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇక ఫైనల్ ఇంకా థర్డ్ వచ్చి ఆర్ఆర్, ఎందుకంటే ఎలిమినేటర్ 2 ఉంది కాబట్టి ఆర్ఆర్కి వస్తే ఆర్ఆర్కి గెలిచే ఛాన్సెస్ తక్కువ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఆర్ఆర్ ప్లేయర్స్ ఆల్రెడీ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫారిన్ ప్లేయర్స్ చాలా ఉంది. వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోవడం వల్ల ఆర్ఆర్ చాలా వీక్ అయిపోయిందని అనుకోవచ్చు బికాస్ ఆఫ్ ద ప్లేయర్స్. అండ్ ఆర్ఆర్ హెడ్ కోచ్ వచ్చి కుమార్ సంగక్కర ఫ్రమ్ శ్రీలంక. నౌ ప్లేయర్స్ విషయానికి వస్తే కోల్కతాలో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఎవరంటే సునీల్ నారాయణ్ ఫ్రమ్ వెస్టిండీస్. ఎందుకంటే తను రిటైర్డ్ అయిన తర్వాత కూడా 40 ఇయర్స్లో కూడా బ్యాటింగ్ విభాగంలో కావచ్చు, స్పిన్లో కావచ్చు, అండ్ ఫీల్డింగ్లో కూడా చాలా డైనమిక్గా డాషింగ్గా ముందుకెళ్తున్నాడు. అండ్ సెకండ్ వచ్చి అయ్యర్ బ్రదర్స్, వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ థర్డ్ మన ఇండియన్ ప్లేయర్ రింకు సింగ్. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ డేంజరస్ ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ మనకు చూస్తున్నాం ప్రతి సీజన్లో తన పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా వెళ్తుంది. నెక్స్ట్ బౌలింగ్ విభాగానికి వస్తే ఐపీఎల్ హిస్టరీలోనే 28 crores పెట్టి కొన్నది మిచెల్ స్టార్క్ ఫ్రమ్ ఆస్ట్రేలియా బౌలర్. మిచెల్ స్టార్క్ పర్ఫార్మెన్స్ నార్మల్ మ్యాచెస్లో నార్మల్గా ఆడినా, కానీ మొన్న గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం 3 wickets తీసి కేకేఆర్ని ఫైనల్కి చేర్చాడు. నెక్స్ట్ కేకేఆర్లో చెప్పుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి, స్పిన్నర్, మిస్టీరియస్ స్పిన్నర్. సునీల్ నారాయణ్ ఎలాగో వరుణ్ చక్రవర్తి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇస్తే కంటిన్యూస్గా వికెట్స్ తీస్తూ ఆ మ్యాచ్కి గెలవడానికి సహాయం చేస్తున్నాడు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ విభాగంలో 2 బౌలింగ్ అండ్ బ్యాటింగ్. ఒక బౌలింగ్ విభాగానికి వస్తే భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే హెడ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ బ్యాట్స్మెన్ హెడ్. బ్యాటింగ్ విభాగంలో హెడ్ అండ్ అభిషేక్ శర్మ అల్టిమేట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. ప్రతి మ్యాచ్లోనూ ఓపెనర్స్ వీళ్ళిద్దరే మ్యాచ్ ఆడేస్తున్నారు. వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో ఆడే మ్యాచ్కి ఆ పవర్ ప్లే 6 ఓవర్స్లోనే మ్యాచ్ ఫలితం తెలిపోతుంది. ఈ మ్యాచ్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ఆ 6 ఓవర్స్లోనే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో మన తెలుగు తేజం వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, ఎక్సలెంట్ ఆల్రౌండర్. ఒక బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ అండ్ ఫీల్డింగ్ అల్టిమేట్గా తను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకు ఎస్ఆర్హెచ్ కూడా గెలుస్తుంది అని ఛాన్స్ ఎందుకు అంటున్నామంటే ఆస్ట్రేలియాకి లాస్ట్ టైం మన 2024లో ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఇచ్చిన కెప్టెన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్కి కెప్టెన్. ఎందుకంటే ఎలాంటి మ్యాచ్ అయినా మలుపు తిప్పే టాక్టిక్స్ మనకి ఆస్ట్రేలియా మనకు తెలుసు. ఆల్రెడీ వరుసగా 3 సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఘనత ఆస్ట్రేలియా టీంకే ఉంది. సో ఈ విధంగా ప్యాట్ కమిన్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీంకి ఖచ్చితంగా గెలవడానికి సహాయపడతాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేకేఆర్లో ఏంటంటే ఆ టీం ఓనర్ అయినటువంటి షారుఖ్ ఖాన్, ఎందుకంటే ఆ టీంకి ఓడిపోయినా గెలిచినా ఒకే విధంగా వాళ్ళకి మోటివ్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ కూడా ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ లేకుండా మీరు గెలుస్తారని చాలా స్పోర్టివ్గా ఇస్తున్నారు. అలాగే ఎస్ఆర్హెచ్ టీంకి కావ్య మారన్, ఒక యంగ్ లేడీ అయినటువంటి ఆ టీం ఓనర్, ఆమె చాలా ఇన్స్పిరేషన్గా ఆ టీంని ముందుకు నడిపిస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ కూడా ఫైనల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ తీసుకెళ్లారు. సో ఫైనల్గా మనకి ఐపీఎల్ 2024 విన్నర్ ఎవరా అంటే ఆల్మోస్ట్ 50-60% కేకేఆర్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 40-50% ఎస్ఆర్హెచ్కి ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్ ఎట్లా నెక్స్ట్ సండే ఖచ్చితంగా జరుగుతుంది. మన ఫైనల్ ఎవరో విన్నర్ అనేది ఇప్పటికే మనకు అర్థమైపోతుంది. సో కేకేఆర్ ఎలా గెలుస్తుందని మనకు అర్థమైపోతుంది బికాస్ ఆఫ్ స్టాటిక్స్ కానీ ఆ పాయింట్స్ని బట్టి. బట్ మన తెలుగు టీం అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతో కష్టమైన సిచ్యువేషన్స్లో కూడా ఒక్కొక్కరు పోరాడి ఈ స్టేజ్ వరకు ఫైనల్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అయ్యారు. సో మన ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలవాలి, సెకండ్ టైం ఐపీఎల్ కప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.